మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం బీకోడూరు మండలానికి సంబంధించి ఎక్కువ ఆహార పంటలు ఇక్కడ వేయడం జరుగుతుంది. వరి ప్రధానంగా వేస్తూ ఉంటారు. కానీ ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ పంటలు కొద్దిగా వాళ్ళు వాణిజ్య పంటలను వేయడం కూడా నేర్చుకున్నారు. అది లాభమా నష్టమా అనేది కూడా తర్వాత ఆ రైతును అడిగి మనం తెలుసుకుందాము. ప్రస్తుతం ఇక్కడైతే ఎక్కువగా పొగాకైతే వేయడం జరుగుతుంది. ఈ పొగాకు అనేది మనం రేరుగా చూస్తూ ఉంటాం వేయడం. అంటే ఇది ఎక్కువగా వచ్చేసి ఒంగోలు జిల్లా మరియు నెల్లూరు జిల్లాల కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ పంటను అధికంగా పండిస్తూ ఉంటారు. కడపలోని బీకోడూరు మండలానికి కూడా వచ్చి చేరడం వల్ల ఈ పంటను ప్రతి ఒక్క రైతు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అది ఎంతవరకు పెట్టుబడి పెడుతున్నారు, ఎన్ని ఎకరాలకు ఎంత పంట లాభం వస్తుంది అనేది దాని గురించి కూడా ప్రస్తుతం మనతో పాటు రైతు ఉన్నాడు. రైతుని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. ఇక్కడ మన బీకోడూరు మండలంలో ఎక్కువగా ఆహార పంటలు అయితే వరి ఎక్కువగా వేస్తూ ఉంటారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వాణిజ్య పంటైనటువంటి ఈ పొగాకును వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో కూడా తెలియదు. కానీ అసలు ఈ పంటను మొదటిగా ఎలా వేస్తారు? మొక్క తీసుకొని వచ్చి నాటగలుగుతాము. పెట్టుబడి పురుగు దోమల తక్కువ. ఒక పశువుల బెడద కానీ పందుల బెడద కానీ ఏముండదు. పెట్టుబడి తక్కువే, కానీ కూలీల సమయంలో షెడ్లు వేసుకోవడము, కూలీల సమయంలో పెట్టుబడి అధికమే, దిగుబడి అధికమే. కాకపోతే ఈసారి వర్షాల వల్ల, అనుకోని వర్షాల వల్ల రైతులు కొంచెం ఇబ్బంది పడాము. కానీ అది కూడా ఒక కంపెనీ వాళ్ళు కూడా ఇన్ని హెక్టార్స్ మీరు నాటుకోవాలా, లిమిట్ ఇంతవరకు మేము నాటుకోవాలా, ఇన్ని ఎకరాల వరకు మేము అనేది లేకుండా వాళ్ళు ఎంతమంది నాటుకుండా గమ్ము అన్నారు. ఇప్పుడు కొనుగోలు దగ్గరికి వచ్చాక అధిక పంట వచ్చింది. వాళ్ళకు కొంచెం సమస్యలు ఇంకొకటి, దానివల్ల కొద్దిగా సమస్య ఒకటి, ఈ అనుకోని వాతావరణం వల్ల కొంచెం రైతులకు కూడా ఆకు తడవడం కానీ ఇంకోటి కానీ దానివల్ల కొంచెం ఇబ్బందులు జరిగాయి. పెట్టుబడి అయితే ఎకరాకు 80-90 వేలు పెట్టుబడి పెట్టాలా, 1,80,000 1,90,000 పెట్టుబడి అయితే వస్తుంది. ఎకరాకు 10 క్వింటాలు అయినా కూడా వాళ్ళ రేట్ అమ్మటి 18,000 అమ్మటి అయినా కూడా 1,80,000 వస్తుంది. 90,000 మన పెట్టుబడి పోతుంది, 90,000 మిగులుతుంది. మీకు ఏ పంటలో పెట్టినా కూడా ఈ దిగుబడి ఏమి రాదు. కానీ ఇది ఒక పందులకు కానీ పశువులకు కానీ ఇది చెడుపు చేస్తాయనేది లేదు. ఒక పురుగు మందులు కానీ ఇంకోటి కానీ అంత లేదు. మన మామూలుగా జనరల్ గానే ఇది మంచి దిగుబడి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ మన టైము వాతావరణం అనుకూలించడంతో ఇప్పుడు అకాల వర్షాలు రావడంతో కొంచెం ఇబ్బందులు జరిగినాయి ఈసారి. ఇక్కడ మేము చూస్తున్నాం చాలా మంది అయితే ఈ ఆకు వేసి అందరూ కుట్టడం జరుగుతుంది. ఈ కుట్టిన తర్వాత ఈ ఆకుని తీసుకెళ్లి ఏం చేస్తారు? ఇది షెడ్ వేసాం కదా, వాళ్ళు ఈ విధంగా షెడ్లు మనకు పేపరు ఇస్తారు వాళ్ళే. మళ్ళీ తర్వాత వాళ్ళే మనము ఆకు వేసిన తర్వాత వాళ్ళే పేమెంట్ పట్టుకుంటారు. దాంట్లో ఈ విధంగా వేసుకోమని చెప్తారు. దాని కింద మనము ఈ విధంగా కూలీలు కుట్టిన తర్వాత మనం దండాలు కట్టుకోవాలి. ఆ విధంగా షెడ్లు వేసినావు ఆ విధంగా కట్టుకోవాలి. 10-12 రోజులకు ఆకు ఆరుతుంది. ఆకు ఆరిన తర్వాత దించుకోవాలి. మళ్ళీ మనం గట్టాలు కొట్టుకోవాలి. మనము అది వాళ్ళు గోడౌన్లు నంద్యాల ఉంది, గుంటూరు ఉంది, ఒంగోలు ఉంది. వాళ్ళు మనకు ప్రిఫరెన్స్ ఎక్కడ ఏ గోడౌన్ ఖాళీ ఉంటే ఆ గోడౌన్కి ఇస్తారు. అక్కడ మనం తీసుకెళ్ళాలి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు కూడా రెంట్ కొద్దిగా వాళ్ళు పెట్టుకుంటారు, కొద్దిగా మనం పెట్టుకోవాలి. అక్కడికి పోయినాక భోజనం కానీ ఇంకోటి కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు మాకు. కానీ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు వేమెంట్ అయ్యేంత వరకు మన వాళ్ళకు భోజనాలు కానీ నీళ్లు కానీ ఇంకోటి కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరము కొంచెం వర్షాలు అనుకోకుండా ముందస్తుగా రావడంతో కొంచెం రైతులు దెబ్బతిన్నాము. నిరుడు పెట్టిన దానికన్నా ఈసారి అధికంగా పెట్టారు. ఆ దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి అధికంగా పెట్టారు. దానివల్ల కొంచెం ఇబ్బంది మేము కూడా గమనించాం. చాలా అయితే కొద్దిగా ఈ వర్షాల వల్ల తడిసిపోయి సారా సుమారుగా పోయింది, అంటే వేస్ట్ అయిపోయింది ఆకు. మరి ఈ ఆకును కూడా కంపెనీ వాళ్ళు తీసుకుంటారా? ఫస్ట్ ఈ గ్రేడ్ ఆకు తీసుకురండి, తర్వాత మేము తీసుకుంటాము. ఆకు కూడా తీసుకుంటాము, జాగ్రత్త పెట్టుకోండి, తీసుకుంటాము. దాని రేటు దానికి ఇస్తాము, దీని రేటు దీనికి ఇస్తామని చెప్తున్నారు. ఆ వేస్టేజ్ ఆకు పోయినా కూడా మనకు వాళ్ళు ఒరిజినల్ ఆకు తీసుకున్నా కూడా రైతుకి ఏమో దిగుబడి మంచి దిగుబడే. నేను 3 ఎకరాలు పెట్టాను. ఇంతవరకు ఎంత పెట్టుబడి అయింది? 2,40,000 నేను పెట్టాను. నేను ఒక 6 క్వింటాలు వేశాను. 1,10,000 నాకు అమౌంట్ వచ్చింది. దాంట్లో వాళ్ళు పట్టలు ఇచ్చిందని 10,000 పట్టుకున్నారు. నాకు 98,000 అమౌంట్ వచ్చేసింది. అప్పుడే 2వ రోజే వచ్చేసింది నాకు.
ఇంకా ఈ ఉన్న ఆకు ఇంకా ఒక 9 క్వింటాల ఆకు ఉంది. ఈ ఆకు తీసకపోతే నా పెట్టుబడి వస్తుంది. ఇంకా తోట అంతా ఉండేది ఇంకా నాకు లాభదాయకం. అయినా వరుణ్ దేవుడు కరుణిస్తే లేదా అకాల వర్షాలు గోటు వస్తే మనం ఏం చేయలేము, మన చేత ఏం లేదు. ఈ మామూలుగా పంట పెడతాం కదనా, ఆ పంట పెట్టినప్పటి నుంచి ఎప్పుడు కోతకు వస్తుంది? మనము మొక్క వచ్చేసి 45 రోజులకు మనం 45 రోజులకు వాళ్ళు నారు పెంచి ఇస్తారు. 45 రోజులకు నాటిన తర్వాత కరెక్ట్ 60-65 రోజులకు మనకు కోతకు వచ్చేస్తుంది. 120 రోజులు పంట ఉంటుంది. మనకు ఆకు వచ్చేసి కింద నుంచి ఆకు తీసుకుంటా వస్తా ఉంటే చెట్టు మనము తోట పెరిగే దాని కొద్దీ 120 రోజుల 140 రోజులు మనకు దిగుబడి వస్తుంది. మన తోట మనము పెంచుకునే దాన్ని బట్టి, మన తోట హైట్ మన దాన్ని బట్టి దిగుబడి కూడా, మన తోట బాగుందనుకో మనం అనుకునే దానికన్నా ఎక్కువ వస్తుంది. తోట మన పరిస్థితులు బాగాలేకపోతే కన్నా తగ్గుతుంది. మామూలుగా ఎటు తిరిగినా కూడా 10 క్వింటాలకు ఎంత బాగాలేదన్నా 10 క్వింటాలకు ఏమో. ఆ రైతులకు మీరు ఇచ్చే సమాచారం ఏది ఈ పొగాకు పంట గురించి? ఇది మనం పెట్టుబడి ఎక్కువ ఎప్పుడు వస్తుందంటే మనకు ఆకు కోతకు వచ్చే తర్వాత అమౌంట్ షెడ్లు కానీ మన కూలీలు కానీ మనకు అప్పుడు అమౌంట్ ఎక్కువ. మామూలుగా తర్వాత ఒక పశువుల బెడద కానీ, ఇంకొక బెడద కానీ, దోమలు కానీ, ఇంకోటి కానీ, పురుగు మందు కానీ అన్ని తక్కువే. ఈ కొదమ పైర్ల కన్నా అన్నిటికన్నా తక్కువే. ఇప్పుడు ఏది కూడా పశువులు బెడద, అడవి పందులు బెడద అన్నీ ఉంటాయి. దీంట్కది ఏది లేదు. పురుగు మందు కూడా తక్కువ. ఏదన్నా ఆశించిందంటే ఒక్కసారి పురుగు మందు, లేదంటే కన్నా మనము మామూలుగా ఒకసారి 2 సార్లు ఏ పైరుకైనా ఒకసారి 2 సార్లు మనం సతవలు మామూలే తవ్వకాలు సతవలు. ఇది ఏ పందులు బెడద కానీ పశువులు బెడద కానీ లేదు. దిగుబడి మామూలుగా కూడా ఏది మామూలుగా వచ్చినా రాకపోయినా కూడా 10 క్వింటాలు వస్తుంది. లేదు మన తోట బాగుంది అంటే 15 రావచ్చు, 20 రావచ్చు. అది మన తోటను బట్టి మనం దాన్ని బట్టి దిగుబడి అధికంగానే ఉంటుంది. కానీ మన టైము వర్షాలు అనుకూలము వాతావరణాలు బట్టి. చూశారు కదా, ఈ పంట వల్ల అయితే ఎటువంటి నష్టాలు అయితే ఉండవు. కాకపోతే ఆ వర్షం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా నష్టం అనేది. తక్కువగా మోతాదులో ఎరువులు అయితే వేయబడతాయి, కానీ అధికంగా డబ్బులు అయితే వస్తుందని చెప్పి మనతో పాటు మనకు రైతు చెప్పాడు. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్ టీవీ.